ఏంటి రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అనుకుంటున్నారా? ఏముందండి, ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది. అన్ని ఫంక్షన్స్ ఈ సమ్మర్లోనే పెడతారనమాట. ఇంకా మ్యారేజ్ ఏంటి, అన్ని ఫంక్షన్స్ ఈ నెలలోనే కాబట్టి జాతర కూడా అయితే జరుగుతూ ఉంటాయి ఎక్కువ. ఇప్పుడు మేమైతే జాతరకి అయితే వెళ్తున్నాము. ఎండ అయితే చాలా బీభత్సంగా ఉంది. ఈ ఎండాకాలం ప్రయాణం చేయాలంటే చిరాకు వచ్చేస్తుంది. ఇంకా బండి మీద వెళ్ళలేమనేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇలాగ ఆటో మీద అయితే వెళ్తున్నాము. ఏదేమైనా బండి ప్రయాణం కన్నా ఆటో ప్రయాణం, బస్సు ప్రయాణం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చక్కగా నిద్ర అవ్వచ్చు అనమాట. ఏమైనా మనం ఎలాగైనా పడుకోవచ్చు. బండి మీద నిద్ర వస్తే పడుకోవడం ఉండదు, పైకి పోవడమే అనమాట. ఇంకా జాతరకి అయితే ఆరికిరేవులు అయితే వెళ్తున్నాం. ఆరికిరేవుల్లో అయితే దిగేసాము. మేము వెళ్ళాల్సిన ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు మనం వెళ్ళేది అమ్మవారు గుడి కాడికి, ఇంటి వెనకాల అనమాట మా వాళ్ళ ఇల్లు. అమ్మవారు ఇల్లు గుడి కూడా మేము చక్కగా చూసాము. చూడండి, చిన్నగా ఉంది, అందుకే కొంచెం రష్ కూడా ఉందన్నమాట వెళ్ళడానికి. ఇంకా మేము వెళ్ళాల్సిన ఇంటికి అయితే వచ్చేసాము. వెళ్ళి అలాగనే చక్కగా కూల్ కూల్ వాటర్ ఇచ్చేసారు. ఇచ్చేసి భోజనాలు కాడ అయితే కూర్చోబెట్టారనమాట తీసుకెళ్ళి. చాలా టైం అయిపోయింది, ఇంక భోజనం చేసిందని చక్కగా పూతరేకులు, 2 గారెలు, చికెను, మటను, బిర్యానీ అంతా అయిపోయాక థమ్స్అప్ బాటిల్ అయితే పెట్టారనమాట. ఫుల్గా తినేసి ఇంకా ఆడవాళ్ళు ఎక్కడానికి కూర్చుంటే ఇంకా సొద మొదలాడతారు కదా, మేము ఫుల్ అయితే మాట్లాడుకుంటూనే ఉన్నాము, పంచాయతీలు అనమాట. ఇంకా ఇక్కడైతే మాట్లాడేసుకున్నాక మేము ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఇంటికి వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ బ్లౌజ్ ప్లీస్లు అయితే పెడతారు కదా, బొట్టెట్టి, అలా బొట్టెట్టి బ్లౌజ్ ప్లీస్ పెట్టారని చూపిస్తుంటే మా వారు చూడండి జోకులు వేస్తున్నారు అనమాట. ఇంకా చాలు చాలు నడు నడు అన్నారు. ఇంకా వస్తూ వస్తూ మళ్ళీ అమ్మవారి గుడిని చూసి దండం పెట్టేసుకుని ఇంటికైతే బయలుదేరిపోయాము. పైకి ఎక్కాక చూడండి ఫుల్ ట్రాఫిక్ అనమాట, కారు వెనకాల కారు. ఇంకా ఇదంతా అయ్యేటప్పటికి చాలా టైం పట్టింది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయి ఫుల్గా నిద్ర పోయామన్నమాట. బాయ్ బాయ్.